హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఫిట్ విత్ కిరణ్. ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాల్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నువ్వు పెళ్లికి వెళ్తే నీ చుట్టాలు నీకు తెలియకుండా నీలో చూసేది చాలా రోజుల తర్వాత కలిసిన నీ ఫ్రెండ్ గాడు నిన్ను అడిగే మొదటి ప్రశ్న పెళ్లి కాని కుర్రాలందరికో తలనొప్పి తెప్పించే విషయం కూర్చుని ఉద్యోగం చేసే చాలా మందికి చిరాకు తెప్పించే విషయం గవర్నమెంట్ అంటేనే గలీజ్ అయిపోయిందప్పా. దీని అమ్మ పడవ పతోడొచ్చి బెదిరించేయడమే. ఇష్టమైన ఫుడ్ తినాలన్నప్పుడు మనం భయపడే మొదటి విషయం ఇదేంటి ఇంత పెట్టారు, ఇంత ఫుడ్ ఎవడైనా తింటాడా? ఈయన కూడా తినలేడు. సో ఇలాంటి పొట్ట సమస్యల్ని చెక్ పెట్టేందుకే ఈరోజు వీడియోని మీ ముందుకు తీసుకొచ్చా. వీడియోలోనికి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పొట్ట వచ్చి రాగానే మన వాళ్ళు చేసే మొదటి పని వాకింగ్కి వెళ్ళిపోవడమే. మన పక్కింటి వాడు, ఎదురింటి వాడు, ప్రతి ఒక్కడు చెప్పేటోడే నీకు పొట్ట వచ్చింది ఇంక వాకింగ్కి వెళ్ళిపో. కానీ నువ్వు రెగ్యులర్గా వాకింగ్కి వెళ్తే నీ పొట్ట తగ్గిపోతుంది అనుకుంటున్నావా? నో. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏది పెడితే అది తినేసి పొట్ట మీద పడి ఏడిస్తే పొట్ట తగ్గిపోతుందా? నేను చెప్పే ఈ టిప్స్ కానీ నువ్వు ఫాలో అయితే నెల రోజుల్లో నీ పొట్ట తగ్గకపోతే నన్ను అడుగు. మన ఆహారపు అలవాట్లు కావచ్చు, లేదా మన మానసిక ఒత్తిడి కావచ్చు, ఈ రెండింటిలో కూడా ఏదో ఒకటి మన పొట్టపై ప్రభావం చూపిస్తుంది. పొట్ట రాకూడదన్నా, వచ్చిన పొట్ట త్వరగా తగ్గాలన్నా నువ్వు ముందు ఫుడ్లో కంట్రోల్ చేయాల్సింది షుగర్. లిక్విడ్ షుగర్ ఈజ్ మోస్ట్ డేంజరస్ దెన్ లిక్విడ్ పాయిజన్. లిక్విడ్ షుగర్ అంటే రోజు మనం తాగే టీ, కాఫీ మరియు కూల్ డ్రింక్స్. లిక్విడ్ షుగర్ అన్నాను కదా అని మనం స్వీట్స్ తినేమని కాదు. పంచదార కలిసిన ఏ పదార్థమైనా సరే నీ పొట్ట పెరగడానికి అది ఒక మెయిన్ రీజన్ అవుతుంది. మనం స్వీట్స్ కలిసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఇన్సులిన్ స్పైక్ అయ్యి ఎనర్జీ అనేది ఫ్యాట్ కింద మన పొట్టలో స్టోర్ అవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే క్యాలరీ డెఫిషియన్సీ ఫుడ్ని మెయింటైన్ చేయాలి. మన బాడీకి కావాల్సిన ఎనర్జీని ప్రోటీన్ ఫుడ్ ద్వారా మనం అందించాలి. వీటితో పాటు ఆయిల్ ఫుడ్స్ మరియు జంక్ ఫుడ్స్ని మనం కంప్లీట్గా తగ్గించాలి. వాటి ప్లేస్లో మనం ఫైబర్ ఫుడ్ని మెయింటైన్ చేయాలి. మరి ఫైబర్ ఫుడ్ అంటే ఏంటి? ఫైబర్ ఫుడ్ అంటే క్యారెట్స్, వెజిటేబుల్స్, స్వీట్ పొటాటో, బనానా, వీటిని ఫుడ్లో అలవాటు చేసుకోవాలి. కొంతమంది టైం సెన్స్ లేకుండా డిన్నర్ చేస్తుంటారు. వీలైనంత వరకు మీ ప్రతిరోజు డిన్నర్ని కూడా బిఫోర్ 8 కంప్లీట్ అయ్యేలా ప్రయత్నించండి. మీ డిన్నర్ని రైస్కి బదులుగా రోటీతో ఫుల్ఫిల్ చేయండి. తినమన్నాను కదా అని రోజుకి 5 లేదా 10 రోటీలు తినేయడం కాదు. ఉప్పు కలిపినటువంటి నిమ్మరసాన్ని గోరువెచ్చని నీళ్ళతో ప్రతిరోజు ఉదయాన్నే తాగండి. పెరుగు మానేసి దానికి బదులుగా మజ్జిగను అలవాటు చేసుకోండి. పొట్ట తగ్గడానికి మంచి అమృతం లాంటి ఫుడ్ ఒకటి చెప్తా వినండి. అది ఏంటో కాదు, మనకి పల్లెటూరులో దొరికే ఉలవలు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఉలవల్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మన కణాల్లో ఉండే వేస్టేజ్ని 65% వరకు ఇవి శుద్ధి చేస్తాయి. ఉలవల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ, డైజెస్టిబిలిటీ తక్కువగా ఉంటుంది. ఉలవలు తినడం వల్ల అవి మన పేగులకు మంచి ఎక్సర్సైజ్ని ఇస్తాయి. సో ఈ డైట్ని మెయింటైన్ చేస్తే మీ పొట్ట తగ్గిపోతుందా అంటే కాదు. వీటితో పాటు నేను చెప్పే కొన్ని ఫిజికల్ ఎక్సర్సైజ్ని మీరు ఫాలో అయినట్లయితే మీ పొట్ట తగ్గడం ఖాయం. పుట్టిన పిల్లవాడి నుంచి పండు ముసలివాడి వరకు నేను చెప్పే ఎక్సర్సైజులు పాటించడం చాలా ఈజీ. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించే ఈ ఎక్సర్సైజ్ని లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా సరే ఇంట్లో ఒక 30 మినిట్స్ టైం కేటాయించి ఈ వర్కౌట్స్ని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసే ఎక్సర్సైజ్ పేరు రివర్స్ క్రంచ్. ఈ ఎక్సర్సైజ్ మన లోవర్ యాబ్స్ దగ్గర ఉండేటువంటి ఫ్యాట్ని కరగడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ ఎక్సర్సైజ్ లేడీస్లో ఆఫ్టర్ డెలివరీ తర్వాత తమ పొట్టపైన వచ్చేటువంటి స్ట్రెచ్ మార్క్స్ అనేవి త్వరగా రిమూవ్ అవ్వడానికి కూడా ఈ ఎక్సర్సైజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఒక సెట్కి 15 రెపిటేషన్స్ కింద 3 సెట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ పేరు ఫుడ్ క్రంచెస్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మన యొక్క మిడ్ మరియు అప్పర్ యాబ్స్ పైన ఉండేటువంటి ఫ్యాట్ కరగడానికి ఈ ఎక్సర్సైజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎక్సర్సైజ్ కూడా 4 సెట్స్, ఈచ్ సెట్ 15 రెపిటేషన్స్ కింద చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన పొట్ట పైన ప్రెజర్ పడి బాగా పెయిన్ వస్తుంది.
బట్ అదే మనకి ఫ్యాట్ బర్నింగ్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి రైజ్ ఓవర్. నాకు డంబెల్ అవైలబుల్ గుండి నేను డంబెల్ తో చేసా, లేదా మీరు ఇంట్లో ఉండేటప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకొని ఆ రకంగా చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ కూడా 3 సెట్స్ చేయాలి. ఈ సెట్ వచ్చి 15 రెపిటేషన్స్ చేయాలి. ఎంత స్లోగా చేస్తే అంత ఎఫెక్టివ్ గా పడుతుంది. ఇప్పుడు మనం చేయబోయే ఎక్సర్సైజ్ పేరు ఆబ్లిక్ క్రంచెస్. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఈ ఎక్సర్సైజ్ ని ఇప్పుడు నేను చేసే విధంగా యాజ్ ఇట్ ఈజ్ స్లోగా చేయండి. అలా కాదు, నాకు త్వరగా ఫ్యాట్ బర్న్ అవ్వాలి, త్వరగా 6 ప్యాక్ రావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడు నేను చేసే విధంగా ఫాస్ట్ గా చేయండి. ఈ ఎక్సర్సైజ్ కూడా 4 సెట్స్, ఈచ్ సెట్ 15 రెపిటేషన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎక్సర్సైజ్ 50+ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా ఇంటి వద్దే చేసుకోవచ్చు. ఈ ఎక్సర్సైజ్ వల్ల మన నడుము దగ్గర ఉన్నటువంటి సైడ్ ఫ్యాట్ అనేది చాలా ఈజీగా అండ్ ఫాస్ట్ గా బర్న్ అవుతుంది. అండ్ ఈ వర్కౌట్స్ అన్ని కూడా మనం చేసేటప్పుడు ఎంప్టీ స్టమక్ తోనే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఇంటి వద్దే ఉంటూ రోజుకి అరగంట లేదా గంట సేపు కేటాయించి మన పొట్ట దగ్గర ఉన్నటువంటి ఫ్యాట్ అంతటిని కూడా ఈజీగా కరిగించవచ్చు.